చేశాం. దీంట్లో కూడా అగ్రికల్చర్లో 829 కోట్లు, హార్టికల్చర్లో 39,99,00,000, సెరికల్చర్ 65 లక్షలు, అనిమల్ హస్బెండరీ 71 లక్షలు. నేను ఒక మాట చెప్పాను ఆ రోజు, మనుషులు చనిపోవడానికి వీలేదు, జీరో క్యాజువాలిటీ. చనిపోయింది 2. ఒక అతను పడవ ఉంటే కొట్టుకోబోతుందని అప్పుడు పోయాడు, ఇంకొక ఆయన తెల్లవారితో మార్నింగ్ కాల్స్కి బయటపోయాడు. ఇప్పుడు అందరికీ ఎన్నోసార్లు చెప్తాను, ఇంట్లో ఉన్నాయి మీరు ఇంట్లోనే ఉండాలని. ఓసారి మన వాళ్ళు కూడా ఇచ్చిన మరుగుదొడ్డి కాపాడుకోవడం కానీ వాడుకోవడం కానీ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. అనిమల్స్ అయితే చాలా తక్కువ చనిపోయాయి, 120, 110 ఆ ప్రాంతాల్లో చనిపోయినాయి. ఇంకో పక్క ఫిషరీస్ సెక్టర్లో ప్రాథమికంగా వచ్చిన 1270 కోట్లు వచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 109 కోట్లు, హౌసింగ్ 5,53,00,000, R&B హెవీ లాస్. ఇది మనం ఎందుకంటే రోడ్డు అన్ని కట్ కావడం, ఎక్కడికక్కడ రోడ్డు మీద ఈ పాట్ హోల్స్ పడిపోవడం, ఏసియన్ రోడ్స్ అనే రోడ్డు ఒక రెయిన్కి పతనం అయిపోయినాయి. 2,079 కోట్లు, 2,079,90,00,000 రూపాయలు నష్టం వచ్చింది. ఈసారి వాటర్ రిసోర్సెస్ మీరు చూస్తే 207 కోట్లు. ఒకప్పుడు గుండ్లకమ్మ గేటు తీయడానికి లేక ప్రాజెక్టు పైన నీళ్లు పోయిన పరిస్థితి. ఈరోజు ఎక్కడ కూడా గేట్లు పనిచేయలేదు అనే కంప్లైంట్ లేదు. ఇంకొక పక్క అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితి, పులిచెంతల గేట్స్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి. ప్రివెంటివ్ తీసుకున్నాం, మెయింటెనెన్స్ తీసుకున్నాం, క్యాచ్మెంట్ ఏరియా రెయిన్ఫాల్ తీసుకున్నాం, అసెస్ చేసాం వెల్ ఇన్ అడ్వాన్స్.